మరి ఒక పార్టీ గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ మనుషుల్ని హతమార్చడం, విధ్వంసం చేయటం, దోచుకోవడం, దాచుకోవడం గొడ్డల పార్టీ అలవాటుగా మారిపోయిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 151 అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఏ విధంగా విధ్వంసం చేశారో, ఏ విధంగా బడుగు బడిగిన వర్గాలపైన, దళితులపైన ఏ విధంగా హత్యలు కావచ్చు, మరి వాళ్ళ ఆస్తులపై దోచుకోవడం కావచ్చు, మనం అందరం చూసాం. ప్రజలు బుద్ధి చెప్పారు గొడ్డలి పార్టీకి, ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి నువ్వు వద్దు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితేనే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, పోలవరం పూర్తి అవుతుంది, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయని క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ తెలివిగా మరి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, కుర్చీ కోసం మరి సొంత బాబాయినే రపరప నరకటం చూసాం. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా, మరి చంద్రయ్య కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, వాళ్ళ సొంత ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేయడం కూడా మనం చూసాం. మరి అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్ పార్టీ అధినేత, క్రిమినల్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డల్ పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి శవయాత్రను, పాదయాత్రను ఎవరైనా పరామర్శించేకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పార్టీ వారే వారి కార్యకర్తలను బలి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. నేను వైసీపీ కార్యకర్తలకు నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాము పడగ కింద ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి సొంత రాజకీయాల కోసం, వారి సొంత కుర్చీ కోసం, వారు సొంత పార్టీ వారినైనా బలి తీసుకుంటున్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో మనం చూసాం, ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బడుగు బడిహీన వర్గాలు ప్రజలు మీరు ఆలోచించాలి. నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మరి బడుగు బడిహీన వర్గాలకు పెద్దపీట వేసింది, హక్కును చేర్చుకుంది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు నుంచి ఈనాటి లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బడిహీన వర్గాల అన్ని రంగాల్లోనూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలనే ఈరోజు ఈ రాష్ట్రానికి బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్గా తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. మరి వైసీపీ పార్టీ వారు ఏం చేస్తున్నారు? గొడ్డల పార్టీ ఏ విధంగా రెచ్చగొడతా ఉందో ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఏం చేసింది, ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఈరోజు ఎంత క్లారిటీగా, ఎంత అభివృద్ధిలో మనం పరుగులు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మేము పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి వైసీపీ పార్టీ వారు సొంత పార్టీ వారినే వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయం కోసం డైవర్షన్ చేస్తూ ఈరోజు సొంత పార్టీ వారినే బలి తీసుకుంటా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దేవరపల్లిలో జగన్ అరాచక యాత్రలో వైసీపీ సైకోల వల్ల చిరు వ్యాపారి గడ్డం మరి మునేశ్వరరావు గారు బలి కావడం మనం అందరం చూసాం. అంతేకాకుండా పలాసలో దానయ్య యాదవ్ ఏ విధంగా చనిపోయాడో మనందరికీ తెలుసు.
దాన యాదవ్ ఒక గొర్రెల కాపరి దగ్గర కూలి వ్యక్తిగా పనిచేసేవారు. దాన యాదవ్ అతనికి 2 పిల్లలు, ఒక భార్య. నిజంగా మరి చాలా నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తే తప్ప ఆ సంసారం ముందుకు సాగదు. మరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే చంపారో వారిని వెళ్ళి పరామర్శిస్తారు. వారికి నేనున్నాను భరోసా అంటున్నారంటే బడుగు బడిగిన వర్గాలారా ఒక్కసారి ఆలోచించండి. దానయ్య కుటుంబం గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి సైకో ఆలోచనల గురించి మీరు ఆలోచించండి. బజార్లో పడ్డ కుటుంబాన్ని పరామర్శించలేదు. 44 సంవత్సరాలు అయిపోయింది, వయసు అయిపోయింది అంటున్నాడు. 44 సంవత్సరాలకు వయసు అయిపోయిందా? పిల్లవాడు అంటున్నాడు. చంపిన వాడినేమో పిల్లవాడు. మరి చనిపోయిన వ్యక్తికి 44 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేముంది జీవితం అంటున్నారు. మరి అవినాష్ రెడ్డి గారి జీవితం ఎంత, వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? రాంబాబు గారి వయసు ఎంత? జోగి రమేష్ గారి బాబు వయసు ఎంత? అంటే మీరు కుర్చీల్లో కూర్చోవడానికి మాత్రం వయసు కావాలి. మా బీసీల బిడ్డ బలుగు బలహీన వర్గాలు ఈరోజు ఒక దానయ్య యాదవ్ చనిపోతే ఆరు కుటుంబాన్ని పరామర్శించకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చంపారో వారిని పరామర్శిస్తున్నారో అంటే ఒక్కసారి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పల్నాడు జిల్లాలో పెంటపాళ్ళ ప్రకటనలో సింగయ్య ఆయన కార్యకర్త ఆయన కారు కిందే బలి తీసుకుంటే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాలనే ఆలోచన అంటే ఏ విధంగా ఉందో, ఆయన కుర్చీ బాగుండాలి, ఆయన కుర్చీ కావాలనే ఉద్దేశమే తప్ప మరి సింగయ్య వారి కార్యకర్త అనే విషయం మరొక్కసారి కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అదే రోజు మరి అంబులెన్స్ కనీసం ఎవరైనా కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక గొడ్డల పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంబులెన్స్ వస్తే సైడ్ ఇచ్చి అంబులెన్స్ని పంపించాలని కనీస విజ్ఞత జ్ఞానం కూడా లేకపోవడంతో మరి ఆ 2 గంటల సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో మరి మధు అనే అబ్బాయి చనిపోవడం కూడా జరిగిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. జగన్ అరాచక యాత్రలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వారి సొంత కార్యకర్తే మరి వాళ్ళ మధ్య విభేదాలు రావడం వల్ల అవసరాని కోసం వాడుకోవడం మళ్ళీ హతమార్చడం కూడా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఇబ్రహీం పట్టణంలో కూడా భార్గవ్ ప్రాణాలు బలిగొనగటం, అంతేవిధంగా రాంబాబు కూడా మరి బలి కావడం కూడా మనం చూసామన్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాదు కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అనుచరుడు నిత్యానంద రెడ్డి చేతుల్లో వైసీపీ కార్యకర్త దస్తగిరి బలి కావడం కూడా మనందరికీ తెలుసు. మరి మాచర్ల నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి ముఠా చేతిలో వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి బలి కావడం కూడా మనం చూసాం. అతి దారుణంగా మరి చెన్నారెడ్డి గారిని ఏ విధంగా హతమార్చారో మనం చూసాం. మరి అంతేకాదు మరి ఈరోజు సునీతమ్మ గారు కూడా చెప్పారు, వైఎస్ సునీతమ్మ గారు వివేకానంద రెడ్డి గారి హత్య మొట్టమొదటిగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికే అన్న విషయం కూడా మరి తెలియజేయడం. అంటే కుర్చీ కోసం బాబాయ్ అయినా సరే, కార్యకర్త అయినా సరే, వైసీపీ నాయకులైనా వాళ్ళు బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి జగన్ గారు అడిగేస్తే విధ్వంసం, మరి మాట్లాడితే అబద్ధాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది వైసీపీ పార్టీ కాదు, ఇది నేరస్తుల ముఠా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, ఒక్కసారి ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లోనే భారతదేశంలోనే ఎక్కడ జరగని అభివృద్ధి మన కూటమి ప్రభుత్వంలో జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. నేను పదే చెప్తుండేది ఒకటే, ఈరోజు బడుగు బడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ పునాదులు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించి ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు పరిశ్రమలు భారతదేశంలోనే ఎక్కువగా పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయంటే ఎక్కువగా లబ్ధి పొందేది బడుగు బడిగిన వర్గాలన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మెగా డిఎస్సి నుంచి కూడా కులాలకు మతాలకు మరి అతీతంగా మెగా డిఎస్సి జరిగింది. మెగా డిఎస్సి జరగటం వల్ల మరి ఎంతమంది బీసీ బిడ్డలు మరి డిఎస్సిలో క్వాలిఫై అయ్యారో మనందరికీ తెలుసు.
మరి మేము మొట్టమొదటి సంతకం పెట్టిందే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మరి ఏ విధంగా డిఎస్సి ఇచ్చారో, మరి నేను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. నేను కూర్చోలో కూర్చుంటానే, నేను ముఖ్యమంత్రి అవుతానే 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేశారు. మరి ఉన్న పరిశ్రమలు తరిమి కొట్టారు. ఇందు మూలంగా రాష్ట్రం అభివృద్ధిలో మరి ఎంత వెనకబడిపోయామో మనం అందరికీ తెలుసు. మరి కేవలం ఆ అభివృద్ధిలో వెనకబడిపోవటానికి కారణం గొడ్డల పార్టీనే అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మీ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ గొడ్డల పార్టీని శాశ్వతంగా మనం పునాదులతో భూస్థాపితం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి నేను తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రం పరిశ్రమలు వస్తున్నాయంటే, పరిశ్రమలు రావాలంటే అంత ఈజీగా రావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్తో మరి పరిశ్రమలు, పెట్టుబడిదారులు వస్తున్నారంటే ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్, మరి సింప్లిఫైడ్ మరి అప్రూవల్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ విధాలుగా అన్ని విధాలుగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనకి పరిశ్రమలు వస్తున్నాయి. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ప్రజలకు అంకితం జరగలేదు. ప్రాంతాల వారిగా ఒక పక్క రైజింగ్ రాయలసీమ, మరి ఉత్తరాంధ్ర కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గొడ్డల పార్టీ గురించి ఆలోచించాలి. వాళ్ళకి శాశ్వతంగా మరి మనం భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మన అందరిది ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ